ఎగ్జాక్ట్లీ సౌజన్య, మహబూబ్నగర్లో మాత్రం చాలా ఉత్కంఠగా కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఫస్ట్ రౌండ్ నుంచి కూడా కాంగ్రెస్కి అట్లాగే బీజేపీ అభ్యర్థికి మాత్రమే తీవ్రమైనటువంటి పోటీ కనిపిస్తుంది. ఫస్ట్ రౌండ్లో డీకేఆర్న 628 లీడ్ వచ్చింది. ఆ లీడు క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. అక్కడ ఇప్పటి వరకు ఓవరాల్గా చూస్తే మాత్రం మహబూబ్నగర్ లోక్సభ స్థానానికి సంబంధించి 10,897 ఓట్ల ఆధిక్యంలో డీకేఆర్న ఉన్నారు. ఆ మెజారిటీ ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రమైన పోటీ రావడం వల్ల మెజారిటీ తగ్గుతూ వస్తుంది. సో రెండు స్థానాలు అటు షాద్నగర్ కానీ కొడంగల్ కానీ కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ రౌండ్ నుంచి కూడా లీడ్ వస్తూ ఉంది. సో అదే ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది. రౌండ్కి బీజేపీ లీడ్ని తగ్గించే ప్రయత్నం కాంగ్రెస్ వైపున కనిపిస్తోంది. సో అయినప్పటికీ కూడా ఇప్పటివరకు దాదాపు ఓవరాల్గా మాత్రం 5 రౌండ్లు కంప్లీట్ అయ్యే వరకు బీజేపీకి 10,897 ఓట్ల మెజారిటీ లీడ్ అయితే కనిపిస్తోంది. ఇప్పటి వరకు టోటల్గా పోలైన ఓట్లను కనుక పరిశీలిస్తే 5 రౌండ్ల వరకు బీజేపీకి 130,852 ఓట్లు వచ్చాయి డీకేఆర్నకు. కాంగ్రెస్ అభ్యర్థి చెల్లా వంశీచంద్ర రెడ్డికి 119,955 ఓట్లు రావడం జరిగింది. బీఆర్ఎస్ మాత్రం థర్డ్ ప్లేస్లో ఉంది. 46,000 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. 46,862 ఓట్లు మాత్రమే వచ్చాయి. సో మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీలో మాత్రం 7 అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రం నువ్వనేటట్టుగా ఫైట్ కనిపిస్తుంది. ఒక రౌండ్లో బీజేపీకి ఆధిక్యం వస్తే మరో రౌండ్లో కాంగ్రెస్కి ఆధిక్యం వస్తుంది. సో ఇప్పటివరకు అయితే 10,000 లీడ్లో బీజేపీ ఉందని చెప్పవచ్చు. నార్కల్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి పరిశీలిస్తే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి ఆధిక్యత వస్తున్నారు. ఇప్పటి వరకు 6 రౌండ్లు రిజల్ట్స్ వచ్చేసరికి 17,120 ఓట్ల లీడ్లో ఉన్నారు. ఆయన లీడ్ కంటిన్యూగా కొనసాగుతూ వస్తుంది. సెకండ్ ప్లేస్ కోసం మాత్రం అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అట్లాగే బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ మధ్య సెకండ్ ప్లేస్ కోసం తీవ్రమైనటువంటి పోటీ కనిపిస్తుంది. 6 రౌండ్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత అభ్యర్థులకు వచ్చినటువంటి ఓట్లను పరిశీలిస్తే కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి 133,619 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్కి 116,499 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి 7,622 ఓట్లు వచ్చాయి. సో ఇంచుమించు ఒక 8,000 డిఫరెన్స్ ఈ బీజేపీకి అట్లాగే బీఆర్ఎస్ అభ్యర్థులకు కనిపిస్తుంది. సెకండ్ ప్లేస్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఇప్పటి వరకైతే నార్కన్లో ఏ కాన్స్టిట్యున్సీలో చూసినా కూడా మల్లు రవికి ఆధిక్యత కనిపిస్తుంది. 2 ప్లేస్ కోసం ఇద్దరు బీఆర్ఎస్ అట్లాగే బీఆర్ఎస్ అట్లాగే బీజేపీ అభ్యర్థులు 2 ప్లేస్ కోసం పోటీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎంటైర్ మహబూబ్నగర్ జిల్లాలో 2-2 కాంగ్రెస్ పార్టీ అంటే మహబూబ్నగర్లో నువ్వనేట్టుగా ఫైట్ నడుస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అట్లాగే నార్కలో చూస్తే మాత్రం క్లియర్గా మల్లు రవి ఆధిక్యత కనబరుస్తున్నారు. సో మహబూబ్నగర్ రిజల్ట్ అయితే చాలా యాంగ్జైటీ కనిపిస్తుంది. మహబూబ్నగర్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ కౌంటింగ్ కేంద్రాల వల్ల చాలా ఉత్కంఠ కనిపిస్తుంది. 2 పార్టీలకు సంబంధించినటువంటి శ్రేణులు అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ శ్రేణులు కానీ ఒక రౌండ్లో కాంగ్రెస్కి లీడ్ వస్తే ఇంకో రౌండ్లో బీజేపీ లీడ్ వస్తుంది. చాలా యాంగ్జైటీ కనిపిస్తుంది. మనకు ఓవరాల్గా 21 రౌండ్స్ పూర్తయ్యే వరకు ఈ రిజల్ట్ క్లియర్గా తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే కొడంగల్లో అయితే ఫస్ట్ రౌండ్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి లీడ్ వస్తుంది. అట్లాగే షాద్నగర్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి లీడ్ వస్తుంది. ఇక మిగతా జడ్చర్లలో ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థికి లీడ్ వస్తే ఇంకోసారి బీజేపీకి వస్తుంది. సో మక్తల్లో కూడా అదే సిచ్యువేషన్ ఉంది. మక్తల్, నారాయణపేట అట్లాగే జడ్చర్ల, షాద్నగర్ ఇట్లాంటి ఏ ఏరియాలో కూడా చూసినా కూడా క్లియర్గా అటు బీజేపీకి కాంగ్రెస్కి టఫ్ సిచ్యువేషన్ అయితే క్లియర్ అనిపిస్తుంది. ఓటు